మూర్తి గారు దండం సార్, దండాలండి. మహా న్యూస్ మూర్తి గారు, ఇప్పుడు TV5 మూర్తి గారు, దండాలు సార్. సార్ ఇప్పుడు మీరు ఛానల్లో డిబేట్లు పెడుతున్నారంట, పెట్టుకోండి. మీరేం పెట్టుకుని వదిలేసి మిమ్మల్ని ఇప్పుడు దయచేసి మా పవన్ కళ్యాణ్ గారు తీసుకుమాకండి సార్, తీసుకురామాకండి. మీ ఛానల్లో డిబేట్లకి దయచేసి పవన్ కళ్యాణ్ గారి పేరు దయచేసి తీసుకురామాకండి. మీ ఛానల్లో డిబేట్లకి ఎందుకు తీసుకొస్తున్నారు? ఎవరో ఇప్పుడు ఆయన కౌశల్ గారు అనుకుంటా, కౌశల్, నాకు పెద్ద పేరు కూడా గుర్తులేదు, నేను పట్టించుకోను. యాక్చువల్గా నాకు అవసరం లేదు, పట్టించుకోవడం అవసరం లేదు. సరే కౌశల్ అనుకుంటా. మరి ఆయన్ని ఏదో ఎక్కడో పవన్ కళ్యాణ్ గారిని ఏదో పోటుగాడ అన్నారు అని చెప్పేసేసి వాళ్ళ ఆర్మీ సభ్యులు ఆరోపణ చేసి మీరు డిబేట్ పెట్టారంట. అది ఎంతవరకు న్యాయము? ఆయన ఏమి నేను అనలేదు అంటున్నారు, మీరు డిబేట్ పెట్టేశారు. అసలు ఆ టాపిక్ డిబేట్ పెట్టడానికి ఎలిజిబిలిటీ ఉందా, అర్హత ఉందా? ఆ టాపిక్ మీద డిబేట్ పెట్టేయచ్చా? ఏ విధంగా డిబేట్ పెడతారు ఆ టాపిక్ మీద? మీరు ఏ విధంగా డిబేట్ పెడతారు టాపిక్ మీద? దానిలో ప్రజలకు ఉపయోగపడే పాయింట్ చెప్పండి, ఒక పాయింట్ చెప్పండి నాకు. ఈ పాయింట్ ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పండి, దానిలో ఒప్పుకుంటా నేను. ఆయన అనలేదంటున్నారు, ఇది అన్నారంటున్నారు, కొన్ని పక్కన పెడతాం. ఒకవేళ అన్నారనుకోండి, తప్పేంటి దానిలో? ఇప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద, చంద్రబాబు గారి మీద. ప్రతి ఒక్క మనిషి మీద నాకు ఒపీనియన్ ఉంటుంది. నేను ఆఫ్ ది రికార్డు డైరెక్ట్ మొహమ్మద్ చెప్పేస్తా నా ఒపీనియన్ అనేది. ఆయన ఆఫ్ ది రికార్డ్ ఆయన ఒపీనియన్ చెప్పుకున్నాడేమో, చెప్పుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంది. చెప్పినా సరే, పవన్ కళ్యాణ్కి అన్నా సరే, పోటుగాడు పవన్ కళ్యాణ్ అంత పోటుగాడు అన్నా సరే, అది డిబేట్ పెట్టే టాపిక్. అది అన్నాడు అనుకుందాం, అన్నా సరే డిబేట్ పెట్టే టాపిక్. అది చెప్పండి, పెట్టొచ్చా? అదే కాదు, ఆయన అంటారు జగన్ పోటుగాడ, అంత పోటుగాడ, చంద్రబాబు పోటుగాడ అంటారు. డిబేట్ పెట్టే టాపిక్. అది ఏ టాపిక్ డిబేట్ పెట్టాలి అని ముందు తెలుసుకోండి మీరు. ఒక జర్నలిజం విలువ ఉంటుంది అక్కడ, ఒక జర్నలిజం విలువ ఉంటుంది, ఎథిక్స్ ఉంటాయి. ప్రతి పులిహోర దాన్ని తీసుకొచ్చి ఈరోజు డిబేట్ పెడుతున్నారు. పెట్టుకుని చావని మేము కాదంట్లా, పెట్టుకోండి. ఈ పెట్టుకునే క్రమంలో మా పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతాం, మా ముళ్ళు ఎందుకు అవుతాం, మా ఫ్యాన్స్ ఎందుకు అవుతాం? మీరు ఇప్పుడు లేనిపోయిన గొడవలు ఎందుకు పెడుతున్నా మా ఫ్యాన్స్ వచ్చిన? ఇప్పుడు మీరు డిబేట్ పెడతారు, ఆయన ఏదో అన్నారని చెప్తారు, మా వాళ్ళకి ఆవేశం వచ్చింది, వెళ్ళి ఆయన మీద కామెంట్లు పెడతారు, పోస్టులు పెడతారు, లేనిపోయిన గొడవ, మాకు డిస్టర్బెన్స్. ఎందుకంటే అసలు మాకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేని టాపిక్లోకి ఆయన తీసుకొచ్చి చొప్పించి మా జనసేన కార్యకర్తల్ని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రెచ్చగొట్టి పోస్టులు పెట్టించి ఈ రభస చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? దీని నుంచి ఏం బాదుకుంటారు, ఏం పిండుకుంటారు ఈ రోజున? మీరు ఇంత రభస చేసినప్పుడు ఏం బావుకుంటారు, ఏం పిండుకుంటారు, ఏం సాధిస్తారు? కేవలం ఏంటంటే ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసి మా జనసేన కార్యకర్తల్ని పవన్ కళ్యాణ్ గారి అభిమానులని డైవర్ట్ చేయాలి, టాపిక్ డైవర్ట్ చేసి ఇప్పుడు ఆయన మీద పోస్టులు పెట్టేయాలి, గొడవ పడాలి, ఒక రకమైన న్యూసెన్స్ క్రియేట్ చేయాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా కౌశల్ గారికి ధన్యవాదాలు సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. మీడియా ముందుకు వచ్చి ఇష్యూని వెంటనే చంపేశారు, క్లోజ్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు మాత్రం. ఇంకా అంతే తీసేయాలి అటువంటి, ఎందుకంటే ఇటువంటి నీచులు నికృష్టులు ఈ రోజునాడు మీడియా ఛానల్లో కూర్చుని ఈ రోజునాడు ఇటువంటి నీచమైన పనులు చేస్తున్నారు. అసలు ఏదో నలుగురు మాట్లాడుతున్న దానికి డిబేట్ ఏంటి? అయ్యా మూర్తి, కరెక్టే కదా నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు నీ మీద కామెంట్ చేస్తున్నాను. నువ్వు ఒక పొలిటికల్ ప్రాస్టిట్యూట్, నువ్వు ఒక రాజకీయ వ్యభిచారి, నువ్వు ఈ రోజునాడు. ఐఎమ్ కామెంటింగ్ ఆన్ యూ, యూఆర్ ఏ పొలిటికల్ ప్రాస్టిట్యూట్. ఎస్, డిబేట్ పెట్టు. ప్రసాద్ చికిత్స అనే వ్యక్తి నన్ను పొలిటికల్ ప్రాస్టిట్యూట్ అన్నాడు అని డిబేట్ పెట్టు, చర్చ పెట్టు. అంత కాల్ చేయమని చెప్పు. అది నిజమో కాదు ప్రజలు చెప్తారు, నీకు పెడతావా? ఎందుకంటే నీ మీద ఇప్పుడు మూర్తి అనే వ్యక్తి మీద నాకు ఒపీనియన్ చెప్పాను నేను, తప్పేమో చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు, నాకు మోడీ గారి మీద కూడా ఒపీనియన్ ఉంటుంది. ప్రతి ఒక్కరి మీద, నా పక్కన కూర్చుని పక్క సీట్లు కూర్చుని పనిచేసే అతని మీద నాకు పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు మీ మీద ఒపీనియన్ చెప్పాను, ఇవే పొలిటికల్ ప్రాస్టిట్యూట్. పెట్టు డిబేట్ పెట్టు, చూద్దాం. డిబేట్ పెట్టు, ఒప్పుకుంటా అప్పుడు. అలాగే మన టీవీ నేను ఒక ఫేక్ ట్వీట్ పెట్టుకుని టీవీ నేను మొన్నటి వరకు ఏంటంటే ఏది రియల్ ఏది వైరల్ అని చెప్పేసి సోషల్ మీడియా మీద పడి ఏడ్చేది. సోషల్ మీడియాలో కూడా ఫేక్ పోస్టులు పెట్టే వాళ్ళు ఉన్నారు, కాదంటలేదు. చాలా మంది ఫేక్ పోస్టులు పెడతారు, చేసేవాళ్ళు ఉన్నారు. ఈ రోజు వైసీపీ బ్యాచ్ అంతా, పెయిడ్ బ్యాచ్ మొత్తం అదే పరిస్థితి ఈ రోజు నాడు. వాళ్ళని పక్కన పెడితే అవి అంత రచ్చరచ్చ చేశారు కదా, ఏది రియల్ ఏది వైరల్ అని చెప్పేసి, అంత ఫేకులు పెడుతున్నాం చెప్పేసి ఒక ఫేక్ ట్వీట్ పెట్టుకుని మీరు ఒక 40 నిమిషాలు ప్రోగ్రామ్ చేశారంటే, యుద్ధం వచ్చేస్తుందని చెప్పేసి హంగామా చేశారంటే ఎంత దారుణం అది, చెప్పండి. అది ఎంత దారుణం ఈ రోజునాడు. ఒక ఫేక్ ట్వీట్ పెట్టుకుని కనీసం మినిమం కామన్ సెన్స్ ఉంటుంది అనమాట.
నేను ఒక సామాన్యుడిని మీకున్నంత విజిబిలిటీ నాకు ఉండదు. నాకు ఎంతమంది చూస్తావో కూడా తెలియదు. నేను ఒక లైవ్ పెడితే ఎంతమంది చూస్తావో, పోస్ట్ పెడితే నాకు తెలియదు, చూడండి పట్టించుకుని కూడా. నా దగ్గర ఒక ట్వీట్ కానీ ఏదైనా ఒక స్క్రీన్ షాట్ వస్తే, చంద్రబాబు నాయుడు గారిదో లోకేష్ జగన్ గారిదో ఏదో సంథింగ్ వస్తే, నేను వెంటనే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళి, లేదా ఫేస్బుక్ అకౌంట్కి వెళ్ళి, లేదా యూట్యూబ్కి వెళ్ళి లింక్ పెడితే, ఆ స్క్రీన్ షాట్ పెడితే నాకు స్క్రీన్ షాట్ కాదు లింక్ పెట్టమంట. ఆ లింక్కి వెళ్ళి చూసి మొత్తం విని, అలాగే ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి ఆ మెసేజ్ని నేను క్రాస్ చెక్ చేసుకుని అప్పుడు పోస్ట్ పెడతా, లైవ్కి వస్తాను. ఒక అతి సామాన్యుడైన నేనే ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిన సమయంలో ఎంతో కేర్ఫుల్గా ఉంటాను. నేను ప్రతిదాన్ని క్రాస్ చెక్ చేసుకుంటాను, మాట్లాడతాను, అది నిజమా కాదా అని చెప్పేసి. మరి మీరు ఒక వ్యవస్థ మీది, మీ టీవీ నేను ఒక వ్యవస్థ. అది మామూలు ఒక నాలాంటి సామాన్యుడైన వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. కొన్ని వందల మంది జర్నలిస్టులు, అంత పెద్ద వ్యవస్థలో ఉండి మీరు ఆ ట్విట్టర్ అకౌంట్ ఫేక్ దా రియల్ దా కూడా తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలి? అసలు ఎలాగో మీడియా ఛానల్ ఎలా రన్ చేస్తున్నారు మీరు? మీకు అర్హత లేదు. మీకు ఏం మాత్రం మీడియా ఛానల్ రన్ చేసే అర్హత TV9కి లేదు. మీరు ఒక జర్నలిజం ప్రమాణాలు పాటించరు. దేని మీద డిబేట్ పెట్టాలో, దేని మీద డిబేట్ పెట్టకూడదు తెలీదు. మీరు డిబేట్ పెట్టిన పాయింట్ కరెక్ట్ మంచి పాయింట్ మీద పెట్టారు, యుద్ధం మీద. అది ఫేక్ ట్వీట్ అయ్యాయి. ఫేక్ ట్వీట్ మీద కూడా మీరు ఈరోజు తీసుకొచ్చి తప్పుడు సమాచారం మీద యుద్ధం పెడుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్ మీకు. సమాజాన్ని బాగా చేస్తున్నాం. మెరుగైన సమాజాన్ని బాగా నిర్మిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏదో పోస్ట్ చూసాను అనమాట. మీ యాంకర్ గారు ఏదో మన సైనికులు డ్రెస్ చేసుకున్నారు, బాగుంది. అలాగే ఒక మానవ బాంబు ఎలా పేలుతుందో ఒక ట్రైల్ అయింది సార్. మీ TV9 సిబ్బంది మొత్తము ఒక మానవ బాంబు లాగా ఉంది. మధ్యలో ఆ యాంకర్ గారిని పెట్టి మీ TV9 సిబ్బంది 100 మంది చుట్టూ నిలబడండి సార్. నిలబడి మానవ బాంబు ఎలా పేలుతుందో లైవ్ డెమో మాకు ఇవ్వాలి, మేము కోరుకుంటున్నాం సార్. దయచేసి మీ TV9 యాజమాన్యం మొత్తం మానవ బాంబు ఎలా పేలుతుందో మీరు రౌండ్ అప్ చేసి మధ్యలో పెట్టి ఎలా పేలుతుందో మాకు లైవ్ డెమో కావాలి, స్విచ్ నొక్కి దయచేసి చేయండి సార్. మా రాష్ట్రపతి దరిద్రం వదిలిపోద్ది. ఒక TV9 అనే దరిద్రం మా రాష్ట్రానికి వదిలిపోద్ది. దయచేసి ఒక డెమో ఇచ్చి పడండి మాకు మానవ బాంబుది. ఏదో ఒక పులిహార కలపత వెయిటింగ్ రాదు. అసలు మరి దారుణం. అసలు ఏది పెట్టాలి కూడా తెలియదు మీకు. ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే చెప్పండి. ఇప్పుడు దేశంలో ఇప్పుడు బోర్డర్లో పరిస్థితి బాగాలేదు చెప్పండి, పర్లేదు. అది ప్రజలు కావాలి. అది దేశ రక్షణ ప్రజలు తెలుసుకోవాలి. ఇప్పుడు దేశంలో ఏం జరుగుతుంది, దేశ రక్షణ ఎలా ఉందని చెప్పేసి ప్రజల హక్కు అది చెప్పండి, తప్పులేదు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంది చెప్పండి, అది మనం పట్టించుకోం కదా. రాష్ట్రంలో సమస్యలు మనకు సంబంధం లేదు. ఈ రోజు నాడు వందలాది మంది రైతులు ఆత్మహత్య రాయలసీమలో. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు అంకెలు చెప్తున్నారు వెళ్ళిపోయి. చెప్పాల్సిన బాధ్యత మీడియాది. ఈ రోజు నాడు రాయలసీమలో ఆత్మహత్య చేసుకుంటే 5 లక్షలు ఎంతో ప్రభుత్వం ఇస్తుంది. ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి అని చెప్పేసి రైతుల ఆత్మహత్యలు నమోదు చేసుకోవట్లేదు ప్రభుత్వం. ఎక్కడ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి. మరి అదే ప్రభుత్వం ఈ రోజు నాడు 400 కోట్ల రూపాయలు సుమారుగా ఈ రోజు నాడు పోలవరం యాత్రను ఖర్చు పెడుతుంది. అది పబ్లిసిటీ కోసం 400 కోట్లు ఖర్చు పెడుతుంది. ఒక రైతు చనిపోతే 5 లక్షలు ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి అని చెప్పేసి ఈ రోజు నాడు ఆత్మహత్య నమోదు చేసుకోకుండా రైతు కుటుంబాలకి చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. రైతు కుటుంబాలు అన్యాయం చేస్తుంది ఈ రోజు నాడు. ఏ రైతు కూడా ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుందని చెప్పి చచ్చిపోడు. రైతు ఎప్పుడు చచ్చిపోతాడు అంటే ఆ భూమితో అనుబంధం తెగిపోయినప్పుడు చచ్చిపోతాడు. నా అప్పులకి మొత్తం నా భూమి మీద నా అప్పులు సరిపోవు అన్న సందర్భం వచ్చినప్పుడే ఆ భూమితో, ఎందుకంటే బతకొచ్చు రైతు, కాయా కష్టం చేసుకున్న రైతు ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా బతుకుతాడు. ఏదో అవసరం గల్ఫ్ వెళ్ళిపోయి, దుబాయ్కి వెళ్ళిపోయి, కువైట్కి వెళ్ళి బతుకుతాడు. బతకడం కాదు సమస్య. అక్కడ భూమితో అనుబంధం తెగిపోతుంది అనే బాధతో ఆ రైతు చనిపోతున్నాడు. కేవలం భూమితో అనుబంధమే. ఆ అనుబంధం బాధ ఆయన చనిపోతుంటే రైతులు ఈరోజు ప్రభుత్వాలు కనీసం ఆదరణ లేదు ఈ రోజు నాడు. రైతు కుటుంబాలకి ఆదరణ లేదు ఈ రోజు నాడు. చాలా దారుణం ఇది. చాలా కళ్ళం నీళ్ళు వస్తాయి. పేపర్లో చదువుతుంటే కళ్ళం నీళ్ళు వస్తాయి ఎన్నో నిత్యం. ఎందుకంటే ప్రజాశక్తి చదువుతారు, ప్రజాశక్తులు ప్రతి ఇదే వేస్తూ ఉంటారు. వాళ్ళు వేస్తూ ఉంటారు, ప్రతి వేస్తూ ఉంటారు. చాలా దారుణం. ప్రభుత్వాలు నమోదు చేసుకో డబ్బులు ఇవ్వాలని చెప్పేసి.